నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. మా గౌరవం అంతా మీ చేతుల్లోనే ఉందని రాష్ట్ర పశుసంవర్ధక మరియు యువజన క్రీడలు శాఖ మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి అన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణ కేంద్రంలో నెట్మిన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సొంత నిధులతో శిక్షణ పొందిన మహిళలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ స్త్రీశక్తి లేనిది ఏది సాధ్యం కాదని పేర్కొన్నారు. పాలమూరు మహిళలు దేనికి తీసిపోరు అని, మీ జీవితాలు తీర్చిదిద్దే వరకు మీ వెంట ఉంటామని స్పష్టం చేశారు. ఒక మహిళ శిక్షణ పొందితే ఆ కుటుంబం మొత్తం శిక్షణ పొందినట్లే అన్నారు. మహబూబ్ నగర్ లో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ విద్యార్థులు ఉపయోగించి మంచి ఫలితాలు సాధించారని, నేను కూడా మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మార్గంలో పయనించి మా మక్తల్ నియోజకవర్గంలో ఉన్న 3718 మంది 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేయడం ద్వారా 62% ఉన్న పాస్ పర్సెంటేజ్ 100% సాధించామని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సూచనతోనే సాధ్యమైందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా వచ్చే విద్యా సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేద్దామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మంది ఈ రోజు గూడు లేని వాళ్ళు, నిల్వ నీడ లేని వాళ్ళు సొంత ఇంటిని తమ భగవంతుడు అందరికీ అవకాశాలు ఇస్తున్నప్పుడు పనిచేసే తత్వాన్ని కూడా ఇచ్చి మరుస్తాడు. ఆ అవకాశం వచ్చినప్పుడు అహర్నిశలు పనిచేసి ఆ సమయంలో మనమేమైనా చేయగలిగిన సమాజానికి అనేటువంటి ఒక స్ఫూర్తితో ముందుకు పోయేటువంటి ఆ సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని మనం మన లోపల ఆలింగనం చేసుకొని చేస్తే తర్వాతి తరాలు కొంత గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఈ సెట్మెంట్లో ఈ తీసుకున్న కార్యక్రమం ట్రైనింగ్ ఒక 1000 మందికి ఇప్పటిదాకా ఇచ్చారు. 1000 మంది ఇక్కడ కూర్చున్నారు. ఇంతకంటే ముఖ్యమైన మాట ఇంకొకటి చెప్తా. ఒక కొద్ది రోజుల క్రితం 10th క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉండే ఒక 2 నెలల ముందర మేమంతా కూర్చొని ఒకసారి మాట్లాడుతూ ఉంటే శ్రీహరి ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్న డిజిటలైజ్డ్ 2D 3D యానిమేషన్స్ ద్వారా పిల్లలకు బుక్స్ ఇలా ప్రింట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పిన మరుక్షణమే నిజంగా కూడా నేను నా నియోజకవర్గం, అప్పుడు నేను ఎమ్మెల్యేని మాత్రమే, నిజంగా కూడా నా నియోజకవర్గ 10th క్లాస్ పిల్లలకి ఇంతకంటే ఇంకేమి ఇవ్వగలుగుతా అని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్ స్కీమ్ కాదు అది, ఆ రోజు కాదు ఈ రోజు కూడా కాదు, ప్రతి ఒక్కరు ఇంత ఖర్చు ఎంతన్నా ఖర్చు కానైనా ఖచ్చితంగా నా పిల్లలకు ఇవ్వగలిగేటువంటి ఒక మంచి అవకాశం నీ ఎట్లా పొడగొట్టుకుంటా అని చెప్పేసి మక్తల్ నియోజకవర్గంలో 3718 మంది పిల్లలకు, అమ్మాయిలకు అబ్బాయిలకు ఒక డిజిటలైజ్డ్ యానిమేషన్ 2D 3D బుక్స్ని నిజంగా కూడా అన్నగారి మార్గదర్శకం ద్వారా నేను కూడా ప్రింట్ చేయించి ప్రతి మండలంలో ఒక స్క్రీన్స్ పెట్టించి ఎట్లా చదవాలని చూపిస్తే 62% ఉన్నటువంటి మా మక్తల్ నియోజకవర్గ అమ్మాయిలు అబ్బాయిలు 10th క్లాస్ ఉత్తీర్ణత గర్వంగా చెప్పుకుంటున్నా 100% అందరూ కూడా పాస్ అయిన మాట వరకు గుర్తు చేస్తా ఉన్నా. అమ్మాయిలు అబ్బాయిలు వారి కుటుంబ సభ్యులు కనబడ్డా కూడా వాళ్ళ ముఖాల్లో బుక్ ఇచ్చినటువంటి సంతోషాన్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. అదే మాదిరిగా సెట్విన్లో 1000 మంది నా సోదరి మనందరూ కూడా ట్రైండ్ అయి జీవితం అంతా డిపెండెంట్ గా కాకుండా ఇండిపెండెంట్ గా మీ సొంత ఆలోచనతో బతికేటువంటి విధానానికి దారి చూపించిన మా సిన్నకు మరొకసారి సెట్విన్ కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి.
నేను ఈ వేదిక ద్వారా ఒక్క మాట మాత్రం మాటిస్తా ఉన్నా. ప్రతిసారి కూర్చున్నప్పుడు కొంత సంతోషం అనిపించిన సీనన్న, మహబూబ్నగర్ ఫస్ట్ కాదన్నా, దాని మీద కొద్దిగా 3 అక్షరాలు రాయాలి మీరు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఫస్ట్ అని రాయనా, ఎందుకంటే మేము ఇంకా 13 మంది మీతో పాటు నడుస్తాం. అందరం కూడా 13 మంది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేని నేను స్వయంగా తట్టుతా, లేపుతా అన్న, ఈ విధంగా చేద్దాం మనం కూడా అని చెప్పి చూపిస్తా. ఎందుకంటే ఈ సెట్విన్ కూడా నా అండర్లోనే వస్తుందని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాను. కాబట్టి నేను ఇంత కోరుతా ఉన్నా, మా దగ్గర మాకు అమర్చిత మండలంలో 200 మంది అమ్మాయిలు ట్రైనింగ్ చేస్తూ ఉంటే నేను మొన్ననే పోయినా చూస్తే వాళ్ళు బయట కొత్త ఎల్వి అని ఇంకో కొత్త డ్రెస్సింగ్ కోడ్ కంపెనీలు వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకొని చేస్తూ ఉంటే నేను ఈ వేదిక ద్వారా నేను ఆ విషయాన్ని ఇప్పుడు ఇంతకుముందు అన్నని అడిగినా, లేదు మా డైరెక్టర్ గారు అడిగితే లేదు, ఇంకా అది మా అండర్లకు రాలేదన్నారు. మరి మా అండర్లకు మీ అండర్లకు రానేటువంటి ఒక వినూత్నమైనటువంటి పద్ధతిని అమర్చింతో ఈరోజు కొత్త లేటెస్ట్గా డ్రెస్సింగ్ కోడ్ డ్రెస్సులు మనం పెద్ద మార్కెట్లో అమ్మేటువంటి డ్రెస్ కోడ్ల డిజైనింగ్ని ఇచ్చి వాళ్ళ కటింగ్ షేప్ని ఇచ్చి ఆ కటింగ్ షేప్ ద్వారా వాళ్ళ ఆర్డర్ తీసుకుపోయి ఒక్కొక్క మహిళ కూడా ప్రతి నెల మినిమం 12,000 నుంచి 14,000 రూపాయలు సంపాదించి కూర్చున్న కాడ ఓ షెడ్ ఇప్పించి కార్యక్రమం తీసుకున్నారు. నిజంగా నాది మొత్తం పాలమూరు జిల్లా అంతా ముందుగా మొదటి ఫేజ్లో తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా. నేను సెట్విన్ సంస్థ చెప్తా ఉన్నా, ఒకసారి మీరు విజిట్ చేయండి కంపల్సరీ. అమర్చింత నాకు నియోజకవర్గం అమర్చింతలో అది కార్యక్రమం తీసుకున్నారు. నేను వాళ్ళు మీకు అటాచ్మెంట్ చేస్తా. ఇది మనం పైలట్ ప్రోగ్రామ్గా ఏదో చిన్న మంచి పని ఎవరు చేసినా అది మంచి అని చెప్పే ధైర్యం ఉండాలి, చెడు చెప్పే ధైర్యం ఉండాలి. అప్పుడే కానీ కొద్ది సమాజానికి మనం చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇచ్చే 10 రూపాయలైనా లేకుంటే ఇచ్చే ప్రతి స్కీమ్ అయినా కూడా మహిళల చేతిలో పెడితేనే కొంత సురక్షితంగా ఉంటుంది, మహిళల చేతిలో పెడితేనే కొంత అభివృద్ధికి ముందుకు పోయిన వాళ్ళమవుతామనే ఆలోచనతో ఉంది. కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందు పైలట్గా ప్రోగ్రాం కింద మహబూబ్నగర్లో చూసి దీన్ని మొత్తంగా స్టడీ చేస్తా. దీన్ని ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా విస్తరింపజేసి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నా ఏ చెల్లి కూడా ఇంటి వాళ్ళ మీద కానీ భర్త మీద కానీ డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా ఆలోచన చేసే శక్తిని ఇచ్చేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేద్దామనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నిజంగా కూడా చాలా విషయాలు చెప్పారు. నేను సీనకు అన్నానా, సీన నువ్వు ఇంతసేపు మాట్లాడితే నేను మాట్లాడడానికి ఏముంటుంది అని చెప్పిన, మొత్తం నేనే మాట్లాడేస్తే నేనే మాట్లాడతానా. కానీ ఒక మాట, సీనన్న మాట్లాడినా మేము మాట్లాడినా వేదిక మీద పెద్ద మనుషులు ఎవరు మాట్లాడినా కూడా ఒకటి కోరుకుంటున్నాం, మా గౌరవం అంతా మీ చేతులనే. మీరు ఎప్పటివరకైతే గౌరవంగా బతకలేరో, మీరు తలెత్తుకొని బతికేటువంటి స్థాయికి ఎదగరో అప్పటిదాకా మాకు గౌరవం ఉంటలేదన్న మాట గుర్తు చేస్తా ఉన్నా. మీరు గౌరవంగా బతికినప్పుడే మేము కూడా తెల్లబట్టలేసుకొని ఎంత తిరలాడినా కూడా ఉపయోగం ఉండదు. మా ఇంటి కుటుంబ సభ్యులందరినీ కూడా నేను ఇప్పటిదాకా దగ్గర 30 సంవత్సరాలకి రాజకీయాలు ఉన్న ఇంటి బాధ్యతలంతా కూడా నా భార్య లలితనే మోస్తా ఉంది. పిల్లల చదువు కానీ మంచి కానీ చెడు కానీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరింపు కానీ ఇవన్నీ కూడా ఆమెతోనే సాధ్యమైంది. ఆమె లేదే లేదు, స్త్రీ శక్తి లేదే ఎవరు కూడా ముందుకు పోలేరు. ఇది సృష్టి అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి ఆ భగవంతుడు శ్రీనకి ఎట్లా ఇస్తారో, మరి పడుకున్నప్పుడు ఇస్తారా లేచినప్పుడు ఇస్తారో తెలియదు. కానీ ఈ ఆలోచన విధానాన్ని మనం మహబూబ్నగర్లో స్పార్క్ అయిన ఈ విషయాన్ని ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం, వినూత్నంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఇక్కడిక్కడ ప్రాంతాలకు బట్టి ఇక్కడ ఈ కోర్సు తీసుకుంటే మనకి ఇంకొంత లాభం అవుతుంది. ఈ ప్రాంతంలో కొంత ఈ టెక్స్టైల్ డిజైన్ కానీ ఇంకోటి కానీ ఇంకా ఎన్నో రకాల కోర్సులు ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మన ఉమ్మడి పాలమూరు జిల్లాకి ఏ ప్రత్యేకత ఉందో ఆ కోర్సులన్నీ కూడా నేను ఖచ్చితంగా సెట్విన్ వాళ్ళ దగ్గర మాట్లాడతా. ఇది లేట్ కానివ్వకుండా వీలైన తొందరలో ఖచ్చితంగా పాలమూరు మహిళ అంటే ఆదర్శంగా నిలవాల. ఏ ఊరంటే మా పాలమూరు అని చెప్తేనే మహిళ చెప్పినప్పుడు గర్వంగా అవతల పక్కన దృష్టిలో కానీ గౌరవం కనిపించాలి. ఆ విధంగా మీరు ముందుకు పోయే విధంగా ప్రతి ప్రయత్నాన్ని కూడా ఒక నిబద్ధతతో బాధ్యతతో తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ చక్కటి కార్యమంత్రి గారు కూడా ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా నెక్స్ట్ ఇయర్కి దీన్ని మొత్తం రాష్ట్రం అంతా ఇద్దాం ప్రభుత్వం తరఫున అని చెప్పిన మాట, అటువంటి సందర్భం మంచిగా కూడా అంటే మనం మహబూబ్నగర్లో వచ్చినటువంటి ఆలోచన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తామనే విధంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ సెట్విన్లో ఈ ట్రైన్ ప్రోగ్రామ్ని కూడా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసే విధంగా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవాల్సిందిగా సెట్విన్ ఎండి గారిని మరి అదేవిధంగా యాజమాన్యానికి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మనం ఏమి ఇయ్యలేం, ఏమి శాశ్వతం కాదు. మనం మోటు మాట చెప్తున్నారు మా దగ్గర
ఓ మనిషికి చెట్టెక్కనికి రావాలి, ఈత కొట్టడానికి రావాలని. ఈ రెండు కూడా ఏదో ఒక సందర్భంలో మనం బతికిస్తాయంట. చెట్టెక్కనికి వస్తే, ఈత కొట్టడానికి వస్తే, అవి సందర్భం బట్టి రావు. అవకాశం వచ్చినప్పుడు ప్రాణాన్ని మిగిలిస్తుంది. అట్లా ఒక ట్రైండ్ అయినటువంటి మా సోదరిమణి జీవితకాలం కుటుంబాన్ని సహకారంగా ఉంటుందన్న ఉద్దేశంతో తీసుకునే కార్యక్రమాలు కాబట్టి మీరందరూ కూడా ట్రైండ్ అయి ఉండాలా. ట్రైండ్ అయి ఉన్నటువంటి ఈ మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలా. దీని ప్రొఫెషన్ని ఇది చిన్నది, దీంతో ఏమవుతుంది ఇది కాదు, ఈ చిన్నదే జీవితాన్ని కుటుంబాన్ని కాపాడుతుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ మీ అందరి తరఫు నుంచి ఇంత మంచి ఆలోచన శ్రీన గారికి, అదే మరి మా సెట్విన్ గారికి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఏ స్కీమ్ అయినా సరే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా సరే, మిగతా ఎటువంటివైనా సరే, కానీ మేము మహిళలను ఉన్నతంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన శక్తియుక్తులను సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మహబూబ్ నగర్ ఫస్ట్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఈ పట్టణంలో శ్రీకారం చుట్టినాం. ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది దేనికి సంకేతం అంటే, మహిళలు ముందుండే ఈ కార్యక్రమం, మహిళలు మీదేసుకొని ముందుకు నడిపే ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది మహబూబ్ నగర్ పట్టణం అన్ని రంగాలలో ముందుండాలి, నెంబర్ 1 ఉండాలి, ఫస్ట్ ఉండాలి అన్న ఒక లక్ష్యంతో తయారు చేయబడ్డది. మహబూబ్ నగర్ ఫస్ట్లో మహిళలు ముందు నిలబడతారు. వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఎంత ఎదగాలన్న కోరిక వాళ్ళకున్నా వాళ్ళకు సపోర్టుగా ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ నిలబడుతుంది. దానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి, బ్యాంకులు సహకరిస్తాయి. మీ అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకునే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి మీరే సారథులుగా చేసే ఒక కార్యక్రమం మహబూబ్ నగర్ ఫస్ట్. దాంట్లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మా కలెక్టర్ గారు చెప్పినట్టుగా దాంట్లో మీ పిల్లలకు ఎంసెట్ కోచింగ్ ఇచ్చే కార్యక్రమం పయనీర్ అనేది పోయిన సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం. ఎంతో ఆనందకరమైన విషయం. ఇక్కడనే 114 మంది పేదింటి పిల్లలు కోచింగ్లు హైదరాబాద్కు పంపించలేక మా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆలోచనను పక్కన పెట్టించి ఒక 10 నెలల పాటు వాళ్ళ కోచింగ్ ఇస్తే 200 మంది మెడికల్ లాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని మన జూనియర్ కాలేజీలో కోచింగ్ ఇస్తే 114 మంది మన బిడ్డలు ఈరోజు ఫ్రీ సీట్లు సంపాదించుకొని భవిష్యత్తులో ప్రొఫెషనల్స్ కోర్సులో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులకు లేట్ అయినా సరే నువ్వు చదువుకో బిడ్డ అని చెప్పి వాళ్లకు చేయూతనిచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే మా మహిళల కోసం ఒక పెద్ద వ్యవస్థ, వాళ్ళు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. అది త్వరలోనే ఒక రూపానికి వస్తుంది. మయూరి అనే బ్రాండు మన మహబూబ్ నగర్ మహిళలు తయారు చేసే వస్తువులను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవడానికి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరం కొద్దిగా మొదలు పెట్టినాం, అంటే గ్రౌండ్ టెస్ట్ చేసినాం. దాదాపుగా 700 సీతాఫలాల బాక్సెస్ని మనం ఐటీ కంపెనీలకు ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి సేకరించిన వాటిని మనం పంపించడం జరిగింది ఒక ఎక్స్పెరిమెంట్గా. ఈ సంవత్సరం ఇంకా దాని మీద కసరత్తు చేసి మన మహిళలు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువు కూడా ఐడెంటిఫై చేసి ప్రపంచవ్యాప్తంగా మనం ఎట్లా మార్కెట్ చేయొచ్చు అని ఒక ఆలోచనకు మెల్లమెల్లగా పునాది వేసుకుంటా ఉన్నాం. అలాగే మన సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మన మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం చేయి కల్పనకి సిద్ధంగా ఉన్నారు. మన స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సహకారం కూడా ఈ మహబూబ్ నగర్ ఫస్ట్లో తీసుకుంటాం. మన మహబూబ్ నగర్ కళలకు ప్రసిద్ధి, సాహిత్యానికి, కళలకు, మన సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి. ఎంతో మంది చిన్నారులు ఆటపాటలు నేర్చుకుంటున్నారు. భరతనాట్యం, కూచిపూడి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద వాళ్ళు చాలా చక్కగా తరఫీదు పొందుతూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా సాధ్యమైనంత చేయూత ప్రభుత్వం ద్వారా మా ద్వారా ఇచ్చి వాళ్ళను కూడా సన్మార్గం వైపు మళ్ళేటట్టుగా భవిష్యత్తులో వాళ్ళు నిశ్చలమైన మనస్సుతోటి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుకోవడానికి ఇంకో కార్యక్రమం ఆర్ట్ లవర్స్ అసోసియేషన్ దీంట్లో పెడుతున్నాం. ఇట్లా 9 రకాలుగా మన మహబూబ్ నగర్లో కార్యక్రమాలు నిర్వహించి దానికి నవరత్నాలు అని చెప్పి పేరు పెట్టుకున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ముందంజలో ఉన్నది మా మహిళల ట్రైనింగ్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మీరు తీసుకుంటున్న ఈ ట్రైనింగ్ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. దాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయడానికి ఫస్ట్ బ్యాచ్ 3 నెలలు, సెకండ్ బ్యాచ్ కూడా మళ్ళీ 3 నెలలు మీరందరూ
మీ ఇంట్లో పిల్లల్ని వదిలి మీ అత్తమామల పర్మిషన్ తీసుకొని లేదా మీ భర్తల పర్మిషన్ తీసుకొని కొంతమంది వితౌట్ పర్మిషన్ ఎదిరించి కూడా వచ్చి ఈ కోర్సులు నేర్చుకున్నారు. ఈ కోర్స్ అనేది భవిష్యత్తులో నీకు ఉపాధి దొరుకుతుందా లేదా అనేది పక్కన పెడదాం, కానీ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకునే ఒక ప్రయత్నం, మీ గౌరవాన్ని మీరు మీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ పెంపొందించుకునే ఒక ప్రయత్నం. ఖచ్చితంగా ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది, మీకు ధైర్యం వస్తుంది. నేను కూడా నా కాళ్ళ మీద నిలబడగలుగుతా, ప్రతి చిన్నదానికి ఇతరుల మీద పడను, నా వంతు నేను నా కుటుంబానికి సహాయం చేస్తా అన్న ఒక ఆత్మవిశ్వాసం, ధైర్యం మీలో కలగాలని చెప్పి నేను ఈ కోర్సులను మీ అందరి ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నా. కాబట్టి